గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అతిపెద్ద తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత అతిపెద్ద గ్యాదరింగ్ జరుగుతుంది. విదేశాల నుంచి ప్రత్యేకంగా చాలామంది వచ్చారు. సో దాని గురించి అడుగుదాం. భారత్ సమ్మిట్ గురించి మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. అసలు ఏం సార్ ఇక్కడ ఏం మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు ఈ భారత్ సమ్మిట్ ద్వారా? మెసేజ్ అని కాదు కానీ ఒక మారుతా ఉన్న అనేక పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాల్లో మార్పు వస్తూ ఉన్న తరుణంలో మన భారతదేశానికి సంబంధించిన థింక్ ట్యాంక్ కానీ మన భారతదేశానికి సంబంధించిన వివిధ రాజకీయ పార్టీలు కానీ ప్రత్యేకించి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ప్రపంచ దేశానికి సంబంధించి ఈరోజు డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్, అందరికీ న్యాయం జరగాలి, మారుతా ఉన్న ప్రపంచ పరిణామాలకు సంబంధించి చాలామందికి అన్యాయం విషయంలో అన్యాయాలు జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రజానీకం అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, ఎక్కడికి కూడా హింసకు తావు ఇవ్వకుండా న్యాయం జరగాలనే ఒక ఆలోచన దృక్పథం మనమంతా కూడా చేయాలని ఈరోజు ప్రపంచ దేశాలకు సంబంధించిన అనేక మంది ప్రతినిధులు సామాజిక స్పృహతో ప్రగతిశీల ఆలోచనలు మరి అదేవిధంగా మేధావులు ఈరోజు వచ్చి వారి ఆలోచనలను కూడా షేర్ చేస్తూ మరి అందరికీ కూడా మేలు జరిగే ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు శాంతి నెలకొల్పాలి, అందరికీ న్యాయం జరగాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సదస్సు జరుగుతూ ఉంది. ప్రపంచ దేశాలకు సంబంధించి దాదాపు 400 పై చిలుకు అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు, మేధావులు, ఆర్థిక నిపుణులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, వివిధ దేశాలకు సంబంధించి ఆ దేశాల్లో మరి ప్రభుత్వాలు నడుపుతూ ఉన్న ప్రతినిధులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా ఈ సదస్సులో పాల్గొనడం, దాంట్లో భాగంగానే తెలంగాణను వారు ఎంచుకోవటం, ఈ సదస్సు నిర్వహిస్తామని మరి నిర్వహణ కార్యక్రమంలో మేము ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ మాకు ఓ మంచి అవకాశం ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వానికి సంబంధించి ఈ సదస్సు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ప్రపంచాలకి అనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది ఈరోజు స్థానికంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయం కానీ, దేశ స్థాయిలో ఉన్న రాజకీయం కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయాలు మాట్లాడకుండా, అంటే పార్టీల మధ్యలో అందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. ప్రపంచానికి సంబంధించిన ప్రజానికం, మన దేశానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం కూడా శాంతియుతంగా ఉండాలి, మేలు జరగాలి, న్యాయం జరగాలి వారికి అనే ఆలోచన దృక్పథం. థాట్ షేరింగ్తో పాటు పెట్టుబడులపైన కూడా ఫ్యూచర్లో దృష్టి పెడతారు. డెఫినెట్లీ మేము మా తెలంగాణ రైజింగ్ అనే ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు వచ్చిన అనేక మంది నిపుణులు, మేధావులు, మరి అదేవిధంగా వచ్చిన వారికి మా తెలంగాణ అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోండి, మీరు కూడా మీ ఎక్స్పర్టీస్ని ఇవ్వండి, మీ ఉన్న ఆలోచనలు ఇవ్వండి, మీరు కూడా ఇక్కడ పెట్టుబడులు తీసుకురండి, మా యువతకు ఉపాధి కలిగించే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలని మేము తెలియజేయడం జరుగుతుంది. కాశ్మీర్లో ఉగ్రదాడుల తర్వాత కాస్త చర్చ జరుగుతూ ఉంది. సో హైదరాబాద్ లాంటి ప్లేస్లో వెదర్ పరంగా కానీ, పెట్టుబడుల రూపంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ వీరంతా షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి ప్రయత్నం చేయబోతున్నారు. డెఫినెట్లీ ఈ ప్రపంచంలో మొత్తం శాంతి ఉండాలని కోరుతా ఉన్న సందర్భంలో దురదృష్టవశాత్తు కాశ్మీర్లో జరిగిన సంఘటన మరి అందరికీ కూడా తీవ్ర బాధ కలిగించింది. ఆ సందర్భాన్ని కూడా తప్పకుండా శాంతి నెలకొల్పాలనే ఒక ప్రయత్నమే కదా, మొత్తం ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పాలనే ఒక ప్రయత్నంలో జరిగిన సంఘటనను ఖచ్చితంగా ఖండించాల్సిందే. దానిలో భాగంగానే ఇంకేది అడుగులు వేస్తే ప్రపంచ శాంతికి మేలు కలుగుతాయనే ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తాం. ఒకటి బ్యారేజీలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. 3 బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయి, ఇప్పుడు రిపేర్ చేసే పరిస్థితి లేదు, కొన్నింటిని తొలగించాలనేటువంటి అవన్నీ కూడా మా ఇరిగేషన్ మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మొత్తం పూర్తి స్థాయిలో రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వారు తప్పకుండా తీసుకుంటారు. ఇది మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. భారత్ సమ్మిట్ పేరిట దాదాపు 400 ప్రత్యేకమైనటువంటి ప్రజలు ఇంటర్నేషనల్గా ఇక్కడికి చేరుకున్నారు. అందుతో ఫ్యూచర్లో పెట్టుబడులను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో మధు మల్కేడ్కర్, HSCC భారత్ సమ్మిట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.